అందరికి నమస్తే అండి. బెల్లం పాల తాలికల పాయసం ఎలా చేయాలో చూద్దాం. ఇక పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించేసుకొని ఒక గిన్నెలోకి పోసేసుకొని చల్లార్చుకోవాలి. కడాయిలో ఒక కప్పు నీళ్లు పోసుకొని 3 స్పూన్ల బెల్లం వేసుకొని కరిగిన తర్వాత అందులో చిటికెడంతా ఉప్పు వేసేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని బాగా ఎసరు వచ్చాక అందులో ఒక కప్పు బియ్యం పిండి వేసేసుకొని మనం ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో 3 కప్పుల పాలు ఒక కప్పు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. ముందుగా కలిపి పెట్టేసుకున్న పిండిని ముద్దలాగా తయారు చేసుకొని చిన్న పిండి ముద్దలు తీసుకొని తాలికలు తయారు చేసుకోవాలి. మరుగుతున్న పాలలో తాలికలన్నీ వేసేసుకొని 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత పిండిని మనం పేస్ట్ లాగా చేసేసి మరుగుతున్న పాల తాలికలలో వేసేసుకొని కలిపేసుకోవాలి. వీడికి కొద్దిగా లిక్విడ్ ఉన్నప్పుడే మనం పొయ్యి నుంచి దించేసుకొని పక్కన పెట్టేసుకొని అందులో కొద్దిగా ఇలాచి పొడి వేసేసుకొని కలిపేసుకోవాలి. పొయ్యి మీద ఇంకో కడాయి పెట్టేసుకొని ఒక కప్పు నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకోవాలి. వేయించుకొని ఇంకా పక్కన పెట్టిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాయసం కొద్దిగా చల్లారిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం లిక్విడ్ ని కూడా వేసేసుకొని కలిపేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే పాయసం రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.